అవని వాళ్ళ ఆయన శ్రీకర్, శ్రియ వాళ్ళ పెళ్లిని అయితే గుడిలో జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి వాళ్ళ నాన్న వచ్చి ఆపండి అని చెప్పేసి అయితే ఆపుతూ ఉంటాడు. అది చూసిన వెంటనే అక్కడ ఉన్న శ్రీకర్, శ్రియ అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తే మంచిది అనుకోని వాళ్ళిద్దరికి పెళ్లి జరిపిస్తున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే చాలా గట్టిగా అవని భర్తనైతే కొడుతూ ఉంటాడు. ఏంట్రా మీరు జరిపించేది? నన్ను కాదని వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారా? నన్ను కాదని వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించినట్లయితే మీరు నా దృష్టిలో చనిపోయినట్టే లెక్క. మీరు గాని వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు అని అంటే ఎవరు జరిపిస్తే వాళ్ళు నా దృష్టిలో చనిపోయారనే లెక్క అవుతుంది. మీరు మళ్ళీ నా గడప కూడా తొక్కకండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ ఆయన అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు వీళ్ళ పెళ్లి ఎలా జరిపించగలను అని చెప్పేసి అయితే అవని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం యెస్, నేను అనుకున్నది సాధించాను. ఎలాగైనా నేను అనుకున్నది సాధించాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడి నుండి వాళ్ళ నాన్న వెళ్ళిపోతూ ఉండగా మీడియా వాళ్ళు అందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు. ఏంటండి మీకు తెలియకుండానే నీ కొడుకు పెళ్లి జరుగుతుందా ఇక్కడ అని చెప్పేసి అయితే వాళ్ళు నానా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అది చూసిన వాళ్ళ నాన్న అయితే ఏంటి మీరేం క్వశ్చన్స్ అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకున్నది ఇద్దరు కొడుకులు మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్, అవని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.